మన భారతదేశంలో అనంత పద్మనాభ స్వామి నిధి గురించి తెలియని భారతీయుడు ఉండడు. అక్కడ దొరికిన నిధి విలువ 1,00,000 కోట్లకు పైమాటే. ఈ అనంత పద్మనాభ స్వామి నిధి 3 రెట్లకు పైగా విలువైన నిధి రాజస్థాన్ లో ఆమీర్ కోట్ లో ఉంది. కానీ దీని గురించి చాలా మందికి తెలియదు. తెలియకుండా చేశారు. ఇందిరా గాంధీ గారే దీనికి మెయిన్ రీజన్. రాజ్మాన్ సింగ్ అనే రాజు ఈ ఆమీర్ కోట్ లో దాచిపెట్టిన నిధి గురించే ఈ వీడియో. ఇందిరా గాంధీ గారు ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఆ టైంలో ఆమె మీద చాలా నెగిటివిటీ వచ్చింది. ఇది ఆమె మీద చాలా ప్రభావం చూపించింది. ఇదే సమయంలో అపోనెంట్ గాయత్రి గారు ఇందిరా గాంధీ గారి మీద లోక్సభ ఎన్నికల్లో 3 సార్లు గెలిచారు. ఇది జరుగుతున్న టైంలో ఇందిరా గాంధీ గారికి ఈ ఆమీర్ కోట్ లో దాచిన నిధి గురించి తెలిసింది. కానీ ఈ నిధి గురించి పక్కన పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మరియు ఆర్మీ వాళ్ళు జేగర్ కోట్ లో వెతుకులాట మొదలు పెట్టారు. కానీ అందరికీ వచ్చిన సందేహం ఏమిటంటే నిధి ఉంది ఆమీర్ కోట్ లో కదా, ఇక్కడ జేగర్ కోట్ లో ఎందుకు వెతుకుతున్నారు? ఎందుకంటే జేగర్ కోట్ నుంచి ఆమీర్ కోట్ కి ఒక సొరంగ మార్గం ఉంది అని తెలిసింది. బయట అందరూ వీళ్ళు జేగర్ కోట్ లో ఏదో వెతుకుతున్నారు అని అనుకుంటున్నారు. కానీ వీళ్ళు వెతుకుతున్నది అసలైన ఆమీర్ కోట్